హలో ఫ్రెండ్స్, సీత పయనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ ఏంటి, ఎవరిది అని మాట్లాడుకుందాం. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అర్జున్ సర్జా గారు. అర్జున్ సర్జా గారు తెలుసు కదా మీకు, యాక్షన్ కింగ్ అర్జున్ అంటుంటారు కదా, హీరో ఇంతకు ముందు. ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఆయనే. అండ్ ఈ సినిమాలో మన మార్టిన్ మార్టిన్ అంటే మీకు ఈయన ఉన్నారు కదా, ధ్రువ్ సర్జా గారు, ఆయన ఐడియా ఉన్నారు కదా, ఆయన కూడా ఉన్నారు అనమాట. లైక్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకి కొన్ని క్లిప్స్ లో, అదే లాస్ట్ ఒక క్లిప్ లో ఈ ధ్రువ్ సర్జా గారు కూడా కనపడ్డారు అనమాట. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ స్టోరీ ప్లాట్ గురించి, లైక్ ఒక ట్రావెలింగ్ లో అంటే మనకి ఒక దారిలో హీరో ఇట్లా కలవడము, వాళ్ళు స్ట్రేంజర్స్ గా ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో లవ్ రావడము, తర్వాత వాళ్ళ కొన్ని డిస్ప్యూట్స్ రావడం వాళ్ళిద్దరి మధ్యలో, ఇద్దరు వద్దనుకోవడము, ఇట్లా అయితా ఉంటది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. లైక్ బోత్ ద ఫ్యామిలీస్ వీళ్ళ ఏది డిస్కషన్, తర్వాత వీళ్ళ ఈమె ఉంటది కదా హీరోయిన్, హీరోయిన్ వచ్చేసి వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటది ఇట్లా ఏంటి పరిస్థితి అన్నట్టు. సో మనము ఒక హీరో వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ అనమాట, అంటే కొత్త హీరో ఇతను నిరంజన్ అని చెప్పేసి. సో యాక్టింగ్ అయితే చాలా బాగుంది అనమాట, కొత్త హీరో అయినా సరే. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ చాలా బాగుంది ట్రైలర్ లో చూపించినంత వరకు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతే చెప్పగలం ఏమవుతుంది, ఏంటి, ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారు అని. ఎందుకంటే మనకి ఫస్ట్ మూవీ ఏదన్నా హిట్ అవ్వాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉండాలన్నమాట. నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ ఉన్నాయి అంటే అది మూవీకి కలెక్షన్ అంత పెద్దగా రాదు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ అప్పటిదాకా ఇంకా అప్డేట్స్ కోసం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్.